తాజా అంశాన్ని చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని లిద్వస్లో జరుగుతున్న ఆపరేషన్ మహాదేవ్లో 3 ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఆపరేషన్ మహాదేవ్కు సంబంధించి వివరాలేంటి? ఈరోజు శ్రీనగర్ కి సమీపంలో ఉన్నటువంటి లిడ్వాయిస్ ప్రాంతంలో 3 తీవ్రవాదులకు సంబంధించిన సమాచారం రావడంతో ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి చినార్ కార్ప్స్, వారితో పాటుగా సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసు, స్పెషల్ టాస్క్ ఫోర్సు అందరూ కలిసి ఒక సంయుక్తమైనటువంటి ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో ఇప్పటి వరకు 3 ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లుగా చినార్ కార్ప్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి జల్లెడ కార్యక్రమంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ 3 తీవ్రవాదులు ఏ గ్రూప్ కు చెందిన వారు అనేది మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉన్నటువంటి ఉంది. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఉగ్రవాదులు ఇంకా ఉన్నారా, ఇప్పటికీ 3 ఉగ్రవాదులను మట్టుబెట్టినటువంటి బలగాలు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి దాంతో సెర్చింగ్ ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారత ఆర్మీలోని చినార్ కార్ప్స్ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ప్రత్యేక భద్రతా దళంగా కొనసాగుతోంది. దాంతో పాటుగానే ప్రస్తుతం సిఆర్పిఎఫ్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసు ఈ 3 3 టైర్ గా ఏర్పడి చుట్టూ ఎక్కడైతే శ్రీనగర్ సమీప ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా సమాచారం అందిందో ఆ సమాచారం మేరకు పూర్తి స్థాయిలో జల్లెడ పట్టడము, 3 ఉగ్రవాదులు ఆర్మీ అదేవిధంగా భద్రతా దళాల మీదకు కాల్పులు జరపడానికి ప్రయత్నించినటువంటి సమయంలో 3ని మట్టుబెట్టినట్లుగా అధికార వర్గాలు ఇప్పటికీ పేర్కొన్నాయి. గతంలో పహల్గామ్ లో జరిగినటువంటి దాడి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆపరేషన్ మహాదేవ్ రెండింటికి సంబంధం ఉన్నట్లుగానే అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. పహల్గామ్ లో దాడికి పాల్పడినటువంటి పర్యాటకులపైన దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదుల్ని ఇప్పుడు మట్టుబెట్టినట్లుగా అధికార వర్గాలు చెప్తున్నప్పటికీ ఇంకా అధికారిక పరమైనటువంటి ధృవీకరణ కావాల్సి ఉంది. అయితే ఈ 3 ఉగ్రవాదులు ఎటువైపు నుంచి చొరబాటుకు ప్రయత్నించారు, దాంతో పాటు ఎక్కడి నుంచి చొరబాటుకు ప్రయత్నించారు, వీరి వద్ద స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలు, వీరికి ఎక్కడెక్కడి నుంచి సంబంధాలు ఉన్నాయి, ఎలా వచ్చారనేటువంటి విషయాలన్నిటిపై కూడా మరోపక్క ఆర్మీ అదేవిధంగా స్థానిక పోలీసులు కూడా పూర్తి స్థాయి దర్యాప్తు ఒకవైపు ఆపరేషన్ కొనసాగిస్తూనే మరోవైపు ఇందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. లిట్మస్ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ఆ ఏరియా మొత్తాన్ని కూడా కార్డన్ సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అణువును పరిశీలించి ప్రతి చోటును అనుమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 3ని మట్టుబెట్టినటువంటి భద్రతా దళాలు మరి ఇంకా ఎంతమంది దాక్కున్నారనేటువంటి దానికోసమనే పూర్తి స్థాయిలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని మొత్తం ఏరియా అంటే లిట్మస్ ఏరియా ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ప్రధానంగా కాశ్మీర్ ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీటన్నిటిని పూర్తి స్థాయిలో మొత్తం ప్రాంతం మొత్తం కూడా కార్డన్ సెర్చ్ చేసి ఎక్కడ ఎలాంటి ఇంకా అవకాశం లేదు అన్న తర్వాతనే ఆపరేషన్ నిలుపుదల చేయడానికి సిద్ధమైనట్లుగా అధికార వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ధన్యవాదాలు అరుణ్.